హాయ్ అండి. మనం ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. మనం శ్రావణ మాసంలో ఐశ్వర్య లక్ష్మికి శ్రావణ శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలతోనో అదే విధంగా ఇంటి ముందు అందమైన రంగవల్లులు అయితే వేయాలండి. మామిడి తోరణాలు కూడా మనం వాకిలికి అయితే కట్టుకోవాలి. శ్రావణ లక్ష్మిని ఆహ్వానించాలండి. తలంటూ స్నానం అయితే చేసి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము పూలతో అయితే అందంగా అలంకరించి గణపతికి అయితే పూజ చేసి ధూపదీప నైవేద్యాలను అయితే సమర్పించిన తర్వాత దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీదేవి పాటలతో అయితే మనం ప్రసన్నం అయితే చేసుకోవాలండి. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. ఇక అమ్మవారికి ఉడకపెట్టిన శనగలు, క్షీరాన్నం, ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని అయితే తల్లికి అయితే నివేదించవచ్చు. పూజ చేసిన తర్వాత ముత్తైదులను పిలిచి కాళ్ళకి పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్లు పెట్టి చేతికి గాజులు, మెడలో నల్ల పూసలు అయితే పూలు కూడా ఇవ్వాలండి. ఇక అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించాలి. మాంసాహారాన్ని అయితే తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో ఏమైనా కొత్త బంగారం తీసుకున్నా, డబ్బు ఏమైనా ఉన్నా అమ్మవారి ఎదుటైతే పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం సమయంలో అయితే ఇంటికి ముత్తైదులను పిలిచి తాంబూలం అయితే సమర్పించాలి. ఈ 2025 సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కాబట్టి లక్ష్మీదేవికి అయితే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి.